Good morning, church. అందరికీ శుభోదయం అండి. How did you all? మీరు బాగున్నారా? Same question every Sunday. ప్రతి ఆదివారం అదే ప్రశ్న. Okay, before I step into the Word of God, I would like to greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. ఈ వాక్యంలోని అడుగుటకు ముందు పరిశుద్ధమైన దేవుని యొక్క నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. It's good to see you all in the presence of God. దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. With smiling faces before my message. నా వాక్యానికి ముందు నవ్వుతూ కనిపిస్తున్నారు. But middle of my message, వాక్యం మధ్యలో మాత్రం I see some people doing dash. మధ్యలో మాత్రం ఏవో చేస్తూ కనిపిస్తున్నారు. So please don't be like that, okay? ఆ విధంగా ఉండదు. Okay. Whatever you start at the beginning with, let it continue till the end. దేనితో అయితే మనం ప్రారంభిస్తున్నామో ముగింపు వరకు దాన్ని కొనసాగించి దానితోనే ముగించాలి. Okay? You got my point? Okay, shall we close our eyes and look to the Lord in prayer? మనం కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క నామాన్ని మేము కనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless the children, those who are sitting in their presence. మీ యొక్క సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. Speak with us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, this is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారు పేరు స్టీవెన్సన్ గారు మచిలీపట్నంలో ఉన్న సంఘమునందు ఆయన ప్రసంగం చేస్తున్నారు. Okay, let's turn our Bibles to the book of Proverbs, chapter 4, verses from 1 to 5. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతలు 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. Okay, shall we read verse 1? 1వ వచనం చదువుకుందాము. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. Okay, listening is very, very important in a Christian life. క్రైస్తవ జీవితంలో వినడం అనేది చాలా మంచి విషయం. Whether it is right or wrong, మంచైనా చెడైనా you listen to that particular word first. ఆ పదాన్ని ముందు వినడం మంచిది. If it is wrong, అది తప్పనుకోండి. if it is not good, అది మంచిది if కాదనుకోండి. it is bad, అది చెడ్డదనుకోండి. push it away, దాన్ని దూరంగా పంపించేయండి. throw it away. దాన్ని దూరంగా విసిరేయండి. If it is right, అది మంచిదైతే, if it is good for you, అది మీకు మంచిదైతే then receive it. దాన్ని తీసుకోండి. The first one, reject or receive. తిరస్కరించడమా తీసుకొనడమా. So listening is very, very important in our Christian life. వినడం అనేది ఒక క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనది. Sometimes what we listen to may not be good, కొన్నిసార్లు మనం వినే ప్రతిదీ మంచిది కాకపోవచ్చు. and sometimes it may be good, కొన్నిసార్లు అది మంచిదై ఉండొచ్చు. and you have to decide whether it is good or bad. అది మంచిదా చెడ్డదా అనేది మీరు దాన్ని తెలుసుకోవాలి. So this morning the title of my message is ఈ ఉదయకాల సమయంలో నా అంశం పేరేంటంటే listen to the word of God. దేవుని మాటలు వినుడి. Okay, every day we listen to different words, ప్రతిరోజు అనేక మాటలు వింటుంటాము, different suggestions, అనేక సూచనలు వింటుంటాము. but the word of God clearly says like this: కానీ దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్ గా చెప్తుంది, listen to the word of God. దేవుని వాక్యాన్ని వినండి. In order to listen to the word of God, you must do something. దేవుని వాక్యం వినాలి అంటే మీరు ఒక పని చేయాలి. What is that something? ఏంటిదండి ఆ పని? Stay at home, మంచిగా ఇంట్లో ఉండి, sit at home, మంచిగా ఇంట్లో కూర్చుని and listen to the word of God. దేవుని వాక్యం వినేసేస్తాం. Where we are supposed to be, if at all we want to listen to the word of God? మనం దేవుని వాక్యం వినాలంటే మనం ఎక్కడ ఉండాలండి? In the presence of God. దేవుని సన్నిధిలో ఉండాలి. Okay, to be in the presence of God, we must have one thing. దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే మనకొకటి ఉండాలి. Eagerness. ఆత్రుత. That's what this morning EQ. ఈ రోజు 3 ఈలండి. Okay, EQ. EQ 3 ఈలు. Okay, the first E is మొదటి ఈ. listen to the word of God eagerly.
దేవుని యొక్క మాటలని ఆతృతతో వినాలి. We must have that eagerness to listen to the word of God. మనకి దేవుని వాక్యం వినాలి అన్న ఆతృత ఉండాలి. We are sitting in the presence of God. మన దేవుని సన్నిధిలో ఉంటున్నాము. It's good to be in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడం మంచిదే. But better than that good is listen eagerly to the word of God. ఆ మంచిదానికంటే భిన్నమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆతృతతో వినడం. Okay, some people sit in the presence of God for what? కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే Okay, some people sit in the presence of God for clapping and some for sleeping. కొంతమంది చప్పట్లు కొట్టడానికి కూర్చుంటారు, కొంతమంది పడుకోవడానికి కూర్చుంటారు. Clapping is good, చప్పట్లు కొట్టడం మంచిదే, but sleeping is not good. నిద్రపోవడం మంచిది కాదు. Okay, so the first E is మొదటి ఈ listen ఏంటంటే to the word of God eagerly. దేవుని యొక్క వాక్యాన్ని ఆతృతతో వినాలి. In other words, వేరే మాటలు put చెప్పాలి, your concentration. మీ యొక్క ఏకాగ్రత అంతా పెట్టాలి. Okay, okay, verse 1 it says like this. మొదటి వచనం ఇలా చెప్తుందండి, కుమారులారా, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. తండ్రి ఉపదేశము వినుడి. Don't listen to this world లోకాన్ని చెప్పేది వినొద్దు, or the words of this world, ఈ లోక సంబంధమైన మాటలు వినొద్దు, but the words of our Lord Jesus Christ. కానీ దేవునికి గురించిన మాటలు వినాలి. See, we are doing everything upside down. మనం అన్ని తలకిందులకే చేస్తాం. Whatever we are supposed to listen to, we are not listening to. మనం వినాల్సిన వాటిని వినం, Whatever we are not supposed to listen to, we are listening to. మనం ఏదైతే వినకూడదో వాటిల్ని ఎక్కువగా వింటుంటాం. That's what everything is going upside down. అందుకే ప్రతిదీ తలకిందులుగా వెళ్తుంది. That's what our lives are also upside down. అందుకే మన జీవితాలు కూడా తలకిందులుగా The first thing last and the last thing first. మొదటి చివర, చివరిది మొదట. People are not able to understand which is right and which is wrong. అందుకే జనాలకి ఏది మంచి ఏది చెడు అనేది అర్థం Okay, you're coming to the presence of God, మన దేవుని సన్నిధికి వస్తున్నాము, sitting in the presence of God, దేవుని సన్నిధిలో listening to the word of God, దేవుని వాక్యం but వింటున్నాము, not listening to that particular word of God eagerly. కానీ దేవుని ఆ యొక్క మాటల్ని ఆతృతతో వినట్లేదు. If you don't listen to the word of God eagerly, then you can't understand even though you are sitting in the presence of God. మీరు దేవుని యొక్క వాక్యం ఆతృతతో వినకపోతే మీరు ఇక్కడ కూర్చున్నప్పటికీ ఆయన మాటలు మీకు అర్థం కావు. So, shall we turn our Bibles to the book of Psalms? Okay, Psalm number 42, verses 1 and 2. కీర్తనలు 42వ అధ్యాయము 1-2 వచనాలు. దుప్పి దుప్పి నీటి వాగుల కొరకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నీ కొరకు ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం Okay, enough. ఆశపడుతున్నది. Verse 1 says like this. ఒకటి వచనం ఇలా చెప్తుందండి, Look at the eagerness of the sons of Korah. కోరహు కుమారుల యొక్క ఆతృత చూడండి. We are thirsty of what? మేము దేని కొరకు దాహం కొని ఉన్నామండి? Thirsty of listening to the word of God. దేవుని వాక్యం వినటానికి. We don't want to sit at home lazily. మేము ఖాళీగా ఇంట్లో కూర్చోవాలనుకోవట్లేదు. We want to come to the presence of God, మేము దేవుని సన్నిధికి and that too రావాలనుకుంటున్నాము. very quickly, ఇది కూడా చాలా త్వరగా. because the eagerness in us is compelling us to go and sit and listen to the word of God in the presence of God. మాలో ఉన్నటువంటి ఆతృత మమ్మల్ని ఇంట్లో కూర్చొనివ్వకుండా దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళాలి అని మమ్మల్ని తొందర పెట్టి మమ్మల్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొస్తుంది. My body says, నా శరీరం చెప్తుంటుంది, sit here for some time. కొద్దిసేపు కూర్చుందాం. But the Spirit of God in me says, కానీ నాలో ఉన్న దేవుని no, 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 don't sit here. ఇక్కడ కూర్చోవద్దు. Because your pastor is going to start the word of God. మీ పాస్టర్ గారు వాక్యం మొదలు పెడుతున్నారు. He is going to start his preaching. ఆయన యొక్క ప్రసంగం మొదలు So పెడుతున్నారు. go quickly అక్కడికి త్వరగా వెళ్ళు. and sit in the presence of God. వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. So dear friends, నా ప్రియ స్నేహితులారా, in our Christian life, eagerness is very, very important. మన క్రైస్తవ జీవితంలో ఆతృత అనేది చాలా ముఖ్యమైనది. So how we are supposed to listen to the word of God? మనం దేవుని వాక్యం ఎలా వినాలండి? And listen to the word of God eagerly. దేవునికి వాక్యాన్ని ఆతృతతో వినాలి. Okay, if somebody brings 10 cases of gold and puts in front of you, ఎవరైనా సరే ఒక 10 కేజీల బంగారం తెచ్చి మీ ముందు పెడితే, okay, you are a short fry,
You're a short guy. మీరు పొట్టివారు అనుకుందాం. Okay, in front of you tall guys are there. మీ ముందు పొడిగైన వాళ్ళు ఉన్నారు అనుకుందాం. What do? ఏం చేస్తారండి? You will make your legs straight like this. You will make your legs straight like this and see, because eagerness. So what is there? He said 10 kgs of gold. I think that more than 10 kgs, more than 10 kgs, more than 10 kgs like this. See? మన కాళ్ళు ఎత్తి మరి ఏమున్నాయి 10 కేజీలు ఉన్నాయా 10 కేజీల కన్నా ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పి కాళ్ళు ఎత్తి మరి మనం ఎగిరిగిరి మరి చూస్తుంటాం. What a great eagerness you have got in you. ఎంత ఆత్రుత ఉంటదండి అప్పుడు. Just to look at that gold. ఆ బంగారం చూడడానికి మాత్రమే. But the word of God is better than all these things. కానీ దేవుని యొక్క వాక్యం వీటన్నిటికంటే మిన్ననైనది. If the word of God is better than all these things, can't we have eagerness in us to come to the presence of God quickly? దేవుని వాక్యం ఇవి అన్నిటికంటే మిన్ననైనది అంటే ఇటువంటి వాక్యం కోసం మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి అని ఎంత ఆతృతతో ఉండాలండి. Can't we? Can we? రాలేమా రాగలమా? We are making our can't. We are making our can't. మనం చేయగలని చేయలేంగా మార్చేస్తుంటాం. Please don't do like that. ఆ విధంగా దయచేసి చేయొద్దు. So the first E is what? మొదటి ఈ ఏంటండి? Eagerly. ఆతృత. Okay, eagerly. Okay, the second E. రెండవ ఈ గురించి Okay, Psalm 42 verse 2. కీర్తనలు 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము నా ప్రాణము దేవుని కొరకు దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. కృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను? నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదును? నేనెప్పుడు కనబడదను? Look at their thirst again. ఇక్కడ వాళ్ళ దాహం చూడండి మళ్ళీ. Again they say, we want to go to the presence of God quickly. మేము దేవునికి సన్నిధికి త్వరగా వెళ్ళాలి. Don't what? నడవడం కాదండి. Start running. పరిగెత్తాలి ఇప్పుడు. Come running to the presence of God. దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావాలి. So my second E is, రెండవ ఈ ఏంటంటే listen to the word of God ebulliently. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లాసంగా వినాలి. So the joy in us is overflowing. మనలో ఉన్న సంతోషం పొర్లుచూ ఉంటుంది. That is ebullient. దాన్ని ఉల్లాసం అంటాం. That means that is not an ordinary joy. అది సామాన్యమైన It's overflowing, overflowing. అది ఎక్కువగా ఉన్నటువంటి I'm సంతోషం. not able to keep my joy in me. నా సంతోషాన్ని లోపల I'm అణచలేకపోతున్నాను. trying my best to keep my joy in me, నా యొక్క సంతోషాన్ని అణచాలని చూస్తున్నాను. but the joy in me is ebullently coming out. కానీ అది పొంగి పొర్లిపోచున్నది. That's what I'm not able to stay at home. అందుకే ఇంట్లో ఉండలేకపోతున్నాను. When shall I come to the presence of God? దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను? Shall I come to the presence of God tonight? 9:00 వచ్చేయాలా? Or 9:30? 9:30 Or 9:40? 9:40 వచ్చేయాలా? Or 10? 10:00 వచ్చేయాలా? Be here in the presence of God. If the word of God or if the presence of God starts at 9, be here at pray. 9. దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సన్నిధి 9 గంటలకి ప్రారంభమవుతుంది అంటే మీరందరూ 9 గంటల కల్లా ఇక్కడ ఉండాలండి. Not 9 p.m. Okay? 9 a.m. రాత్రి 9 గంటలకి రావద్దు దయచేసి. ఉదయం 9 గంటలకి రండి. So the sons of Korah, they say like this. కోరహ కుమారులు ఈ విధంగా చెప్తున్నారు. When shall I appear in the presence of God? నేను దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడతాను? What a blessed thought in them. ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు కలిగి What a ఉన్నారండి. joyful thought in them. ఎంత సంతోషకరమైన ఆ యొక్క ఆలోచన What కలిగి a ఉన్నారు. spiritual thought in them. ఎటువంటి ఆత్మీయ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నారు. Do we have such kind of thought in our hearts? మన హృదయాల్లో అటువంటి ఆలోచనలు ఉంటాయా అండి? You may say yes, Pastor, once upon a time, but not now. మీరు అనొచ్చు ఒకప్పుడు ఉండేవండి ఇప్పుడు కాదు పాస్టర్ గారు అని. Often people say when we visit houses, they say like this. తరచూ మేము గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. Why your children are not coming to the presence of God? మీ పిల్లలు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి రావట్లేదు అని అడిగినప్పుడు No, Pastor, don't say like that. They are very spiritual. లేదు పాస్టర్ గారు అలా అనకండి, వాళ్ళు చాలా ఆత్మీయులుగా ఉంటారు. Immediately I question them, they are or they were?
నేను వెంటనే అడుగుతా, ఉండేవారా ఉన్నారా? Oh, my son used to get first class in Sunday school. Used to, not now. మా కుమారుడు ఒకప్పుడు సండే స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడు, ఇప్పుడు కాదు. See, you are covering as your son is shivering. వాళ్ళు మీ పిల్లలు వణుకుతూ ఉంటే మీరు వాళ్ళని కప్పుతూ ఉన్నారు. See, you are covering your sons or children what? Shivering. మీరు వాళ్ళ వణుకుల్ని మీరు కప్పేస్తున్నారు. Because they know what they are doing is wrong. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే తప్పని. That's what they are shivering. వాళ్ళు అందుకే వణుకుతున్నారు. And you as parents, you are trying to cover their shivering. వాళ్ళు వణుకుతున్నది మీరు ఒక పేరెంట్స్ గా కప్పేస్తూ ఉన్నారు. Please don't do like that. ఆ విధంగా చేయకండి. That's not at all original love or a real love. అది నిజమైన ప్రేమ కాదు. You are spoiling your children. పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారు. If they are doing wrong, వాళ్ళు తప్పు చేస్తున్నట్లయితే just say what you are doing is wrong. మీరు చేసేది తప్పని చెప్పాలి. Don't do like that. అలా చేయొద్దని చెప్పాలి. Okay, don't say, don't do the same thing once again. That means he will do another thing. చేసిన దాన్ని మళ్ళీ చేయొద్దంటే ఇంకోటి తీసుకొని చేస్తారు వాళ్ళు. So don't do, చేయొద్దు, because this is wrong. ఇది తప్పు కాబట్టి మళ్ళీ చేయొద్దు అని చెప్పాలి. So the second is, రెండవది ఏంటంటే listen to the word of God ebulliently. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లాసంగా వినాలి. So to listen to the word of God ebulliently, come running, don't walk. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లాసంగా వినాలి అంటే మీరు పరిగెత్తుకుని రావాలి, నడిచి కాదు. Okay, where? ఎక్కడికండి? To the presence of God. దేవుని Okay, సన్నిధికి come రావాలి. running means, okay, don't go to another place. Okay. పరిగెత్తుకుని రమ్మన్నారని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు. Okay, turn your Bibles. Let's turn our Bibles to the book of Ezekiel, chapter 3, verses from 1 to 3. Can you read verse 3? Ezekiel, యెహెజ్కేలు గ్రంథము Chapter 3వ 3. అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. read verse 3 enough, I think. 3వ వచనం ఒకటి చదవండి చాలు. థర్డ్ నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. What is that? ఏమిచ్చారండి? Yeah. Okay. God has given him a scroll. దేవుడు అతనికి ఒక గ్రంథాన్ని ఇచ్చి ఉన్నారు. While giving to Ezekiel, God said, take this and eat this. దేవుడు ఈ గ్రంథాన్ని యెహెజ్కేలుకి ఇచ్చినప్పుడు ఇది తీసుకుని తిను అని చెప్పాను. Because the joy in Ezekiel was overflowing in him, ఆ యెహెజ్కేలులో ఉన్నటువంటి ఆ సంతోషము అధికముగా ఉండటం వలన okay, out of his enthusiasm, he started eating that one. ఆయన ఆతృతకి దాన్ని తినడం ప్రారంభించాడు. Because that is God's command. ఎందుకంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. That is not at all a request. అదేమి అడగటం కాదండి. God never said, please take and please eat. దేవుడు దయచేసి తీసుకుని దయచేసి తిను అని చెప్పలేదండి అక్కడ. Rather he said, take this and eat this. దానికి బదులుగా ఆయన ఇది తీసుకుని తిను అని అన్నారు. Can we do like that? మనం అలా చేస్తామా? If somebody comes and says, tear off a page from this Bible, fold it and eat, can we eat? ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఈ బైబిల్లో ఒక పేజీ చింపేసి దాన్ని నలిపి తినండి అంటే తింటామా అండి? Can we? తినగలమా? But Ezekiel did. యెహెజ్కేలు తిన్నాడండి. That is obedience. అది విధేయత. How can we get obedience? మరి విధేయత ఎలా వస్తుందండి? If your joy is overflowing, definitely you can do that one. మీకు ఉల్లాసముగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అది చేయగలుగుతారు. If a person is very happy, ఒక మనిషి చాలా సంతోషంగా ఉంటే what he will do? ఏం చేస్తాడండి? He will jump, he will dance, he will run,
పరిగెడతాడు. Because the joyness or the joy in him gives him enormous strength. ఆయనలో ఉన్నటువంటి ఆ సంతోషము అధికమైన బలాన్ని ఇస్తుంది. So likewise, Ezekiel, look at Ezekiel's life. అదేవిధంగా ఇక్కడ ఎహెజ్కేలు జీవితాన్ని మనం What చూసినట్లయితే he is doing, instead of eating food, he started eating the word of God. ఆయన ఆహారాన్ని తింటం మానేసి దేవుని వాక్యం తింటం మొదలు పెట్టాడు. What a great prophet that Ezekiel is. ఇంత గొప్ప ప్రవక్త అండి ఎహెజ్కేలు. Obedience, complete obedience. పూర్తి విధేయత. We must have such kind of obedience in our Christian life. మన క్రైస్తవ జీవితంలో కూడా మనకి అటువంటి విధేయత కలిగి ఉండాలి. If you are a child of God, మీరు దేవుని బిడ్డలైతే you must have it. మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. What is the second E? రెండవ ఈ ఏంటండి? Ebulliently. Listen to the word of God ebulliently. దేవునికి వాక్యాన్ని ఉల్లాసంగా వినాలి. Be happy in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. Okay, listen to the word of God happily. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా వినాలి. Okay, the third E. మూడవ ఈ మాట్లాడుకుందాం. Okay, let's turn our Bibles to Luke chapter 10 verse 39. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనము. ఆమెకు మరియాను Yeah, go ahead. మరియాను సహోదరియుండెను. సహోదరియుండెను. ఈమె యేసు పాదాల యొద్ద యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. Okay, there are two sisters, ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, Mary and Martha. మరియా మార్తా. Martha is busy with arranging, cooking, or preparing delicious food. మాత ఆ వంటలు ఏర్పాటు చేయడంలో ఆమె బిజీగా ఉంది. Whereas Mary is sitting at the feet of Jesus Christ and listening to his words. కానీ మరియా దేవుని యొక్క పాదముల చెంత కూర్చుని ఆయన చెప్పిన మాటల్ని ఈమె వింటూ ఉంది. She has no other avocations. ఆమెకి ఇంకా వేరే ఇతర పనులు ఆలోచనలు లేవు. Her complete concentration is upon God's word. ఆమె యొక్క పూర్తి ఏకాగ్రత అంతా దేవుని యొక్క మాటల మీద ఉంది. She is looking at Jesus Christ, ఆమె దేవుని వైపు చూస్తుంది, looking at his mouth, ఆయన యొక్క పెదాలను చూస్తుంది, and listening to his words. ఆయన మాటల్ని ఏకాగ్రతగా వింటుంది. Her complete concentration is only upon his words. ఆమె యొక్క పూర్తి ఏకాగ్రత దేవుని యొక్క మాటల మీద మాత్రమే. So the third E is రెండవ ఈ ఏంటంటే listen to the word of God exclusively. దేవుని యొక్క మాటలని ప్రత్యేకంగా వినాలి. Don't include any other thing to your word of God. దేవుని యొక్క మాటలకి వాక్యానికి మీరు ఇతర మాటల్ని ఏది తీసుకొచ్చి కలపొద్దు. Whenever you bring together your heart and mind, then you can listen to the word of God exclusively. ఎప్పుడైతే మీ హృదయాన్ని మీ మనసుని రెండింటిని కలిపి ఒక దగ్గర తీసుకురాగలుగుతారో అప్పుడే మీరు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా ధ్యానించి వినగలుగుతారు. Okay, listen to me and look at me. నేను చెప్పేది వినండి, నన్ను చూడండి. My mind says do it, నా యొక్క మనస్సు ఇది చేయమంటుంది, but my heart says don't. నా హృదయం ఇది చేయొద్దంటుంది. Now I am standing at the crossroads. ఇప్పుడు నేను అయోమయంలో ఉంటా. Shall I obey my mind or obey my heart? నా మనసుని ఆచరించాలా, నా హృదయాన్ని ఆచరించాలా? My heart says look at God. నా హృదయం దేవుని తట్టు చూడంటుంది. My heart says listen to the word of నా God. హృదయం దేవుని మాటలు వినంటుంది. But my mind says go and enjoy in the world. అని నా మనసు మాత్రం వెళ్ళి లోకంలో సంతోషించు ఉంటుంది. Because today is Sunday. ఎందుకంటే ఈ రోజు ఆదివారం. Sunday means jolly day. సండే అంటే Sunday means holiday. ఈ రోజు సెలవు. But God said Sunday means not holiday but holy day. కానీ ఇది సెలవు కాదు, పరిశుద్ధ రోజు. You are making that holy day as your holiday and jolly day. ఈ
ఈ యొక్క పరిశుద్ధ రోజుని మీ ఉల్లాసాలకి మీ యొక్క ఉత్సాహాలకు వాడేయడానికి వాడుతున్నాం. Please don't do like that. ఆ విధంగా చేయకండి. Sunday means come to the presence of God ఆదివారం అంటే దేవుని సన్నిధికి రావాలి. and listen to the word of God exclusively. దేవుని యొక్క వాక్యం మాత్రమే వినాలి. Don't put other than the word of God in your mind or on your heart. ఇంకా దేవుని మాటలు తప్ప మరి ఇంకా ఏ మాటల్ని మీ Now హృదయంలో look at Mary. Look at Mary. మరి అని చూడండి What she's doing there? ఏం చేస్తుంది అక్కడ? She is sitting there. అక్కడ కూర్చుని ఉంది. Where? ఎక్కడండి? At the feet of Jesus Christ. దేవుని పాదాల And యొక్క what she is doing there? ఏం చేస్తుందండి అక్కడ? She is listening to the words of Jesus Christ. దేవుని యొక్క మాటలు వింటుంది. Why not you and I? మీరు కానీ నేను కానీ ఎందుకు చేయలేమండి? We can. మనము చేయగలం. We can. మనము చేయగలం. We can. మనము చేయగలం. But the problem with us is, as I said, we are making our can't and can't can. మనకు వచ్చిన సమస్య ఏంటంటే చేయలేనిది చేయగలమని చేయగలిగింది చేయలేమని చెప్పేస్తుంటాం. That's the problem with us. Okay, this is not the problem with Jesus Christ. ఇది దేవుడితో సమస్య కాదండి, మనతో ఉన్న సమస్య. So, dear friends, నా ప్రియ స్నేహితులారా, our dear church, this morning, what I would like to tell is, నా ప్రియ సంఘం, ఈ రోజు నేను చెప్పదలుచుకుంది, are you really listening to the word of God exclusively? మీరు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వింటున్నారా? Or clubbing something else to your word of God? లేదంటే మీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఏమన్నా కలుపుతూ ఉన్నారా? Please don't do like that. ఆ విధంగా చేయకండి. So the word of God says, దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది, listen to the word of God exclusively. దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మీరు వినండి. Okay? Here the word of God says, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, let's be like Mary, not like Martha. మనం మరియా పోలి ఉండాలి కానీ మార్తాని పోలి ఉండకూడదు. Okay, we have number of works in this world. మనకి ఈ లోకంలో అనేక పనులు ఉంటాయి. No human being has a leisure. అసలు ఏ మనిషికి ఖాళీయే దొరకట్లేదు. Okay? Everybody is in his work. ప్రతి ఒక్కరు వారి వారి పనుల్లో ఉంటున్నారు. You may say, looking at a mad person, this person has no work. పిచ్చోడిని చూసి వీడికి పని లేదు అని చెప్పొచ్చు మీరు. But being a pastor, I can say like this. ఒక పాస్టర్ గారిగా నేను ఇలా చెప్తాను, He also has some work. ఆయనకి ఒక పని ఉంది. Because he is mad, he has got mad works. ఆయన పిచ్చివాడు కాబట్టి పిచ్చి పనులు ఆయనకు ఉన్నాయి. Because he is a thief, ఆయన దొంగ కాబట్టి he has dash. ఆయనకి పనులు ఉన్నాయి. So dear friends, this morning, అప్పుడు స్నేహితులారు ఉదయకాల సమయం నందు okay, put your concentration upon God and listen to the word of God exclusively. మీరు ఏకాగ్రత అంతా దేవుడి మీద ఉంచి దేవుని యొక్క మాటలు మాత్రమే మీరు వినాలి. Okay, forget your works from Monday to Saturday. మండే నుంచి సాటర్డే వరకు చేసే పనులన్నీ మర్చిపోవాలి. And think of what to do on Sunday in the presence of God. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆదివారం ఏం చేయాలి అనే ఆలోచనలు మీకు రావాలి. While coming to the presence of God on Sunday, don't bring all the works which you did from Monday to Saturday to the presence of God. ఆదివారం సన్నిధికి వస్తూ ఉండేటప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఏమేం పనులన్నీ చేసామా అనే ఆలోచనలన్నీ తీసుకుని సండే పూట చర్చికి రావద్దండి. If you bring all of them, అవన్నీ తీసుకొచ్చారనుకోండి, because there is no space here, అక్కడ ఖాళీ లేదు కాబట్టి Sunday will get angry with you and leave your heart. ఇంకా ఆదివారానికి మీ మీద కోపం వచ్చి అది మిమ్మల్ని కూడా వదిలేకపోతుంది. Am I correct? అంతే కదండి. Yesterday something happened like this, and day before yesterday another thing happened like that. Okay, and the day before, okay, 2 days ago, 3 days ago, happened like this, happened like this, happened like this, and today nothing happened. నిన్న ఇలా జరిగింది, మొన్న ఇలా జరిగింది, 2 రోజుల క్రితం ఇలా జరిగింది, 3 రోజుల క్రితం, ఈ క్రితాలన్నిటిని కలుపుకునేసరికి ఈ రోజేం జరగట్లా.
What you are today and what you are going to do today is important. మీరు ఇక్కడ ఈ రోజు ఎందుకున్నారు, ఇక్కడ ఈ రోజు ఏం చేయబోతున్నారు, అది Or ముఖ్యమైనది. don't put your past here and leave your present now. మీ యొక్క గతానంతా ఇక్కడ పెట్టేసుకుని మీ యొక్క ఈ రోజుని ప్రెసెంట్ ని మీరు వదిలేవద్దు. So you got my point? చెప్పిన అర్థమైంది. So let's examine ourselves how we are today in the presence of God. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామని మనల్ని మనమే Okay, I'm పరీక్షించుకోవాలి. going to conclude my message. నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను. Okay, what is the title of my message? నా అంశం పేరేంటండి? Who would like to tell? ఎవరు చెప్తారండి? Okay, listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. Okay, if you want to listen to the word of God, how you are going to listen to the word of God? మీరు దేవుని యొక్క వాక్యం వినాలి అని అంటే దేవుని యొక్క వాక్యం ఎలా The వినాలి? first E, there are 3 E's, EQ. 3 ఈల గురించి What is మాట్లాడుకుందాం. the first E? మొదటి ఏంటండి? Listen to the word of God eagerly. దేవుని యొక్క వాక్యం ఆతృతతో And what వినాలి. is the second E? రెండవ ఈ ఏంటండి? Okay. What is that? Oh, okay, listen to the word of God ebulliently. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లాసంగా వినాలి. What kind of English and what kind of vocabulary, Pastor, you are using? We are not able to understand. ఏం మాటలు, ఏం పదాలు, ఏం ఇంగ్లీష్ వాడుతున్నారంటే ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. Okay, that means overflowing our enthusiasm. ఏంటంటే ఆతృత, ఉల్లాసం, ఉత్సాహం అంటాం కదా అవి. And the third E is మూడవ ఈ ఏంటంటే listen to the word of God exclusively. దేవుని యొక్క వాక్యం మాత్రమే ప్రత్యేకంగా వినాలి. Okay, I'm going to conclude my message now. నా యొక్క అంశాన్ని నేను Now let's ముగించుకుంటున్నాను. examine ourselves ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. how we are now. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? St. Paul says, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, examine yourself whether you are in faith or not. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటున్నారు. Okay, whether you are according to all these 3 E's. మీరు ఈ 3 ఈలను కలిగి ఉన్నారా లేదా? If they are not in you, ఇవి మీలో లేకపోతే please, what? Please set right yourself, దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. because God has given us time. దేవుడు మనకి సమయం ఇచ్చి ఉన్నాడు. No one knows when Jesus Christ is coming to this world. దేవుడు ఈ లోకానికి ఎప్పుడు వస్తున్నారనేది ఎవరికి తెలియదు. Before he comes to this ఈ world, లోకానికి రాకముందే we have to do these 3 E's. అని ఈ 3 ఈలను తెలుసుకొని చేసి ఉండాలి. Okay, shall we read the second epistle of Corinthians? కొరింథీయులకు The second epistle to Corinthians of St. Paul, chapter 13, verse 5. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి 2 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల Okay, let no human being finger at you. ఏ మనిషి మిమ్మల్ని వేలెత్తి చూపకూడదు. You examine yourself. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. How you are going to examine yourself? మిమ్మల్ని మీరే ఎలా పరీక్షించుకుంటారండి? Through listening to the word of God, దేవుని వాక్యం వింటూ, through studying the word of God. దేవుని వాక్యం చదువుతూ. Okay? Okay. Using these 2 things, you can separate yourself. ఈ 2 విషయాల్ని మీరు పాటిస్తూ మిమ్మల్ని మీరే సరి చేసుకోవచ్చు. Okay, let the past is past. గతం గత Let bygones be bygones. గతం గత విడిచిపెట్టండి. Think of your future. Think of your present tense. మీ ప్రస్తుతం గురించి ఆలోచించండి. Okay? Okay. So listen to the word of God at least now one verse. How? Carefully. ఇప్పటి నుంచైనా Okay? దేవుని Clearly. వాక్యాన్ని జాగ్రత్తగా స్పష్టంగా వినండి. You must know what you are listening to. మీరు ఏం వింటున్నారో మీకు తెలియాలి. If you don't know what you are listening to, మీరు ఏం వింటున్నారో మీకు తెలియదు అనుకోండి, then your spending time in the presence of God is a beautiful waste. ఏం తెలియకుండా ఇక్కడికి వచ్చిన దేవుని యొక్క వాక్యం ఎంత విన్నా అది అందమైన చెత్త. As I often say, he is a very good bad person. నేను తరచు చెప్పినట్టు అతను చాలా మంచి చెడ్డవాడు అని. So let's not be like that. ఆ విధంగా ఉండదు. Okay? So listen to the word of God eagerly.
దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మతో వినాలి, ebulliently, ఉల్లాసంగా వినాలి, exclusively, ప్రత్యేకంగా వినాలి, and get God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందండి. May our Heavenly Father, our God, help us to get all His blessings. దేవుడు మన ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందువారులాగా మనల్ని దీవించును గాక. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Father, for this wonderful time to worship Thee once again. మిమ్మల్ని మీరు మళ్ళీ తిరిగి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Thank you for your word. మీ యొక్క వాక్యం బట్టి మీకు వందనాలు. Help us to be like that. మేము అలాగ ఉండేలాగా మీరు సహాయం దయచేయండి. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదంతో తిరిగి పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. God bless you.